ఓం శాంతి 11/9/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు తండ్రి వద్దకు తమ గుణాలను సరిదిద్దుకునేందుకు వచ్చారు. మీరిప్పుడు దైవీ గుణాలను ధారణ చేసుకోవాలి. ప్రశ్న: పిల్లలైన మీరు కళ్ళు మూసుకుని కూర్చోరాదు అని ఎందుకు చెప్తారు? జవాబు: ఎందుకంటే దృష్టి ద్వారా పరివర్తన చేసే తృప్తిపరిచే తండ్రి మీ సన్ముఖంలో ఉన్నారు. ఒకవేళ కళ్ళు మూసుకుంటే ఎలా తృప్తి చెందుతారు? పాఠశాలలో కళ్ళు మూసుకుని కూర్చోరు. కళ్ళు మూసుకుని కూర్చుంటే సోమరితనం వచ్చేస్తుంది. పిల్లలైన మీరు ఈ పాఠశాలలో చదువుకుంటూ ఉన్నారు. ఇది సంపాదనకు ఆధారము. లక్షల పదమాల సంపాదన జరుగుతోంది. సంపాదన సమయంలో సోమరితనము, ఉదాసీనత రారాదు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మిక తండ్రి పరంధామం నుండి వచ్చి మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలకు తెలుసు. ఏం చదివిస్తూ ఉన్నారు? తండ్రితో ఆత్మయోగం చేయడం నేర్పిస్తూ ఉన్నారు. దీనినే స్మృతి యాత్ర అని అంటారు. మధురమైన ఆత్మిక పిల్లలారా, తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు పవిత్రమై తమ పవిత్రమైన శాంతి ధామాన్ని చేరుకుంటారని కూడా తెలిపించారు. ఎంత సహజమైన జ్ఞానం! స్వయాన్ని ఆత్మగా భావించండి. తమ ప్రియమైన బేహద్దు తండ్రిని స్మృతి చేస్తే మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. దీనినే యోగాగ్ని అని అంటారు. ఇది భారతీయ ప్రాచీన రాజయోగం. దీనిని ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చి నేర్పిస్తారు. బేహద్దు తండ్రియే భారతదేశంలో ఈ సాధారణ తనువులో వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. ఈ స్మృతి ద్వారానే మీ జన్మ జన్మాంతరాల పాపము సమాప్తమవుతుంది. ఎందుకంటే తండ్రి పతిత పావనుడు, సర్వశక్తివంతుడు. మీ ఆత్మరూపి బ్యాటరీ ఇప్పుడు తమో ప్రధానమైపోయింది. ఒకప్పుడు సతో ప్రధానంగా ఉండేది. ఇప్పుడు దానిని మళ్ళీ సతో ప్రధానంగా ఎలా తయారు చేయాలి? ఆత్మ సతో ప్రధానమైన ప్రపంచానికి వెళ్ళాలి, లేక శాంతిధామమైన ఇంటికి పోగలగాలి. దీని పిల్లలు చాలా బాగా గుర్తుంచుకోవాలి. తండ్రి పిల్లలకు ఈ డోస్ ఇస్తారు, ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి అని. ఈ స్మృతి యాత్రను లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ మీరు చేయవచ్చు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ వీలైనంత కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. తండ్రిని స్మృతి చేయుటతో పాటు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఎందుకంటే ప్రపంచంలోని వారివి అసురీ గుణాలు. పిల్లలైన మీరిక్కడికి దైవీ గుణాలను తయారు చేసుకునేందుకు వచ్చారు. ఈ లక్ష్మీ నారాయణల నడవడిక చాలా మధురంగా ఉండేది. భక్తి మార్గంలో వారి మహిమనే కీర్తించారు. భక్తి మార్గం ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో కూడా ఎవ్వరికీ తెలియదు. మీరిప్పుడు తెలుసుకున్నారు. రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమైందో కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పిల్లలైన మీరు ఈ జ్ఞానం అంతటినీ బుద్ధిలో ఉంచుకోవాలి. మనము జ్ఞాన సాగరుడైన ఆత్మిక తండ్రి పిల్లలము. ఇప్పుడు ఆత్మిక తండ్రి మనలను చదివించడానికి వస్తారు. వీరు సాధారణమైన తండ్రి కాదు అని కూడా మీరు తెలుసుకున్నారు. వీరు ఆత్మిక తండ్రి మనల్ని చదివించేందుకు వచ్చారు. తండ్రి నివాస స్థానం సదా బ్రహ్మలోకము. అందరికీ లౌకిక తండ్రులు ఇక్కడే ఉన్నారు. ఆత్మలైన మిమ్మల్ని చదివించే పరంపిత పరమాత్మ అనంతమైన తండ్రి అని పిల్లలు బాగా నిశ్చయించుకోవాలి. భక్తి మార్గంలో లౌకిక తండ్రి ఉన్న పరంపిత పరమాత్మను పిలుస్తారు. వారి యథార్థమైన పేరు శివ ఒక్కటే. తండ్రి స్వయంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురాతి మధురమైన పిల్లలారా, నా పేరు ఒక్కటే శివ. భలే అనేక పేర్లతో అనేక మందిరాలు తయారు చేశారు, కానీ అవన్నీ భక్తి మార్గంలోని సామగ్రి. యథార్థమైన నా పేరు ఒక్కటే శివ.
పిల్లలైనటువంటి మిమ్ములను ఆత్మ అని అంటారు. శాలిగ్రామము అని అన్నా పర్వాలేదు. శాలిగ్రామాల ఆత్మలు అనేకమున్నాయి. శివుడు ఒక్కరే, వారు అనంతమైన తండ్రి. మిగిలిన వారందరూ పిల్లలు. ఇంతకుముందు హద్దు పిల్లలైన మీరు హద్దు తండ్రి వద్ద ఉండేవారు, శరీర తండ్రి వద్ద. అప్పుడు మీకు జ్ఞానం లేదు. పోతే అనేక విధాలుగా భక్తి చేస్తూ ఉండేవారు. అర్ధకల్పం భక్తి చేశారు. ద్వాపర యుగం నుండి భక్తి ప్రారంభం అవుతుంది. అప్పుడే రావణ రాజ్యం కూడా ప్రారంభమైంది. ఇది చాలా సహజమైన విషయం. ఇంత సహజమైన విషయాన్ని కూడా కొందరు కష్టంగా అర్థం చేసుకుంటారు. రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభం అవుతుందో కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రియే జ్ఞాన సాగరులు అని మధురమైన పిల్లలకు మీకు తెలుసు. వారు వచ్చి వారిలో ఉన్న జ్ఞానమంతా పిల్లలైన మీకు ఇస్తారు. శాస్త్రాలు భక్తి మార్గంలోనివి. జ్ఞానము, భక్తి, తర్వాత వైరాగ్యము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ మూడు ముఖ్యమైనవి. జ్ఞానము, భక్తి, వైరాగ్యం అని సన్యాసులకు కూడా తెలుసు. కానీ సన్యాసులది హద్దు వైరాగ్యం. వారు బేహద్దు వైరాగ్యమును నేర్పించలేరు. వైరాగ్యం రెండు రకాలు. ఒకటి హద్దు వైరాగ్యము, రెండు బేహద్దు వైరాగ్యం. వారిది హఠయోగి సన్యాసుల వైరాగ్యం. ఇది అనంతమైన వైరాగ్యం. మీది రాజయోగం. వారు ఇల్లు వాకిళ్లను వదిలి అడవికి వెళ్ళిపోతే వారికి సన్యాసి అనే పేరు వచ్చేస్తుంది. హఠయోగులు పవిత్రంగా ఉండేందుకు ఇంటిని వదిలేస్తారు. ఇది కూడా మంచిదే. భారతదేశం చాలా పవిత్రంగా ఉండేది అని తండ్రి చెప్తారు. ఇంత పవిత్రమైన ఖండం మరేది ఉండదు. భారతదేశానికి ఉన్న చాలా ఉన్నతమైన మహిమను గురించి భారత్ వాసులకే తెలియదు. తండ్రిని మర్చిపోయినందున అన్నీ మర్చిపోతారనగా నాస్తికులుగా, అనాథులుగా అవుతారు. సత్యుగంలో ఎంతో సుఖము, శాంతి ఉండేది. ఇప్పుడు ఎంత దుఃఖము, అశాంతి ఉంది. మూలవతనము అంటే శాంతిధామము. అక్కడ ఆత్మలైన మీరు ఉంటారు, నేను ఉంటాను. ఆత్మలు తమ ఇంటి నుండి బేహద్దు పాత్ర చేసేందుకు ఇక్కడికి వస్తాయి. ఈ పురుషోత్తమ సంగం యుగంలో బేహద్దు తండ్రి క్రొత్త ప్రపంచానికి తీసుకెళ్లేందుకు వస్తారు. తండ్రి వచ్చి ఉత్తమోత్తమంగా చేస్తారు. ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడని అంటారు. కానీ వారు ఎవరో, ఎవరిని అలా అంటారో ఏమీ తెలియదు. ఒక పెద్ద లింగాన్ని ఉంచేస్తారు. వీరు నిరాకార పరమాత్మని భావిస్తారు. ఆత్మలమైన మనందరికీ వారు తండ్రి అని కూడా తెలియదు. కేవలం పూజ చేస్తారు. సదాశివ్ బాబా అనే అంటారు. రుద్రబాబా, బబుల్నాథ్ బాబా అని అనరు. మీరైతే శివబాబా స్మృతి ఉందా, వారసత్వం స్మృతి ఉందా అని వ్రాస్తారు కూడా. శివబాబాను స్మృతి చేస్తే పాపాలు భస్మం అవుతాయి. ఎందుకంటే పతిత పావనుడు తండ్రి ఒక్కరే. ఈ పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పావనులు ఉండజాలరు. పావన ప్రపంచంలో పతితులు ఒక్కరు కూడా ఉండరు. శాస్త్రాలలో అయితే అన్ని స్థానాలలో పతితులు ఉన్నారు అని వ్రాసేశారు. త్రేతాయుగంలో కూడా రావణుడు సీతను అపహరించుకు వెళ్ళాడు అని వ్రాశారు. కృష్ణుడితో పాటు కంసుడు, జరాసంధుడు, హిరణ్యకశ్యపుడు మొదలైన వారిని చూపించారు. కృష్ణుడిపై కళంకాలను మోపారు. సత్యుగంలో ఇవేమీ జరగజాలవు. అసత్య కళంకాలను ఎన్ని ఆపాదించారు. తండ్రిపై కూడా కళంకం ఆపాదించారు, అంటే నిందలు చేశారు. అలాగే దేవతలపై కూడా కళంకాలను ఆపాదించారు. అందరినీ నిందిస్తూ ఉన్నారు. కావున ఆత్మను పవిత్రంగా చేసే ఈ స్మృతి యాత్ర చెయ్యమని తండ్రి చెప్తారు. పావనంగా ఈ మళ్ళీ పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. తండ్రి 84 జన్మల చక్రమును కూడా అర్థం చేయిస్తారు. ఇది అంతిమ జన్మ. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంటికి శరీరం అయితే వెళ్ళదు, ఆత్మలందరూ వెళ్ళాలి. అందువలన మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలారా, స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. దేహమని భావించకండి. ఇతర సత్సంగాలలో మీరు దేహ అభిమానులుగా కూర్చుంటారు. ఇక్కడ ఆత్మ అభిమానులై కూర్చోండి అని తండ్రి చెప్తారు. నేను జ్ఞాన సాగరుడను. నాలో ఈ సంస్కారం ఉంది. పిల్లలైన మీరు కూడా ఇలాగే తయారవ్వాలి.
బేహద్దు తండ్రి మరియు హద్దు తండ్రికి గల భేదం కూడా తెలిపిస్తారు. బేహద్దు తండ్రి కూర్చొని మీకు మొత్తం జ్ఞానం అంతా అర్థం చేయిస్తారు. ఇంతకుముందు మీకు ఈ జ్ఞానం తెలియదు. ఇప్పుడు సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో, దాని ఆది మధ్య అంత్యాల చక్రం ఆయువు ఎంతో అన్ని విషయాలు తెలియజేస్తారు. భక్తి మార్గంలో అయితే కల్పం ఆయువు లక్షల సంవత్సరాలు అని వినిపించి ఘోరమైన అంధకారంలో పడేశారు. క్రిందికే దిగజారుతూ వచ్చారు. ఎంతగా భక్తి చేస్తే అంతగా తండ్రిని క్రిందికి ఆకర్షిస్తాము అని. తండ్రి వచ్చి మనల్ని పావనంగా తయారు చేస్తారు అని కూడా అంటారు కదా. తండ్రిని క్రిందికి లాగుతారు. ఎందుకంటే పతితులుగా అయ్యి దుఃఖిస్తున్నారు, అందుకే మేము తండ్రిని పిలుస్తున్నాము అని అంటారు. పూర్తిగా దుఃఖితులుగా తమో ప్రధానంగా అయ్యారు అని తండ్రి కూడా గమనిస్తారు. 5000 సంవత్సరాలు పూర్తి అయినప్పుడే మళ్ళీ తండ్రి వస్తారు. ఈ చదువు ఈ పాత ప్రపంచము కొరకు కాదు. ఈ జ్ఞానాన్ని ఆత్మ ధారణ చేసి తన జతలో తీసుకెళ్తుంది. నేను ఎలాగైతే జ్ఞాన సాగరుడను అలా మీరు కూడా జ్ఞాన నదులు. ఈ జ్ఞానం ఈ పాత ప్రపంచము కొరకు కాదు. ఈ చీచీ ప్రపంచం, చీచీ శరీరం వదిలేయాలి. శరీరం అయితే ఇక్కడ పవిత్రంగా అవ్వజాలదు. నేను ఆత్మల తండ్రిని, ఆత్మలను పవిత్రంగా చేయడానికి వచ్చాను. ఈ విషయాలను మనుషులు కొంచెం కూడా అర్థం చేసుకోలేరు. పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా పతితులుగా ఉన్నారు. అందుకే ఓ పతిత పావన అని పాడతారు. ఆత్మయే పతితం అవుతుంది, ఆత్మయే అన్నీ చేస్తుంది. భక్తి కూడా ఆత్మయే చేస్తుంది, శరీరాన్ని కూడా ఆత్మయే తీసుకుంటుంది. ఆత్మలైన మిమ్ములను తీసుకెళ్లేందుకు వచ్చాను అని తండ్రి చెప్తున్నారు. బేహద్దు తండ్రినైనా నేను ఆత్మలైన మీ పిలుపుతో వచ్చాను. మీరు ఎంతగా పిలిచారు ఇప్పటి వరకు కూడా. హే పతిత పావన, ఓ గాడ్ ఫాదర్, మీరు వచ్చి పాత ప్రపంచపు దుఃఖాల నుండి, మాయ నుండి ముక్తులుగా చేయండి, తద్వారా మేము ఇంటికి వచ్చేస్తాము అని పిలుస్తూనే ఉన్నారు. మన ఇల్లు ఎక్కడ ఉందో, ఇంటికి ఎలా ఎప్పుడు వెళ్తామో మరెవ్వరికీ తెలియదు. ముక్తికి వెళ్లేందుకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. ఎంతమంది గురువుల వద్దకు వెళ్తారు. జన్మ జన్మల నుండి ఇలా తల కొట్టుకుంటూ కష్టపడుతూ వచ్చారు. ఆ గురువులకు జీవన్ముక్తిలోని సుఖాలను గురించి తెలియనే తెలియదు. వారు ముక్తిని కోరుకుంటారు. విశ్వంలో శాంతి ఎలా స్థాపించబడుతుంది అని అంటారు కూడా. సన్యాసులకు కూడా ముక్తి మాత్రమే తెలుసు, జీవన్ముక్తి గురించి తెలియదు. కానీ ముక్తి, జీవన్ముక్తి రెండింటి వారసత్వమును తండ్రే ఇస్తారు. మీరు జీవన్ముక్తిలో ఉన్నప్పుడు మిగిలిన వారంతా ముక్తిలోకి వెళ్ళిపోతారు. పిల్లలైన మీరిప్పుడు ఇలా తయారయ్యేందుకు జ్ఞానం తీసుకుంటూ ఉన్నారు. మీరే అందరికంటే ఎక్కువగా సుఖాన్ని చూశారు, అందరికంటే ఎక్కువగా దుఃఖమును కూడా మీరే చూశారు. ఆది సనాతన దేవి దేవతా ధర్మంలో ఉన్న మీరే మళ్ళీ ధర్మ భ్రష్టులుగా, కర్మ భ్రష్టులుగా అయిపోయారు. మీరు పవిత్రమైన ప్రవృత్తి మార్గంలో ఉండేవారు. ఈ లక్ష్మీనారాయణులు పవిత్ర ప్రవృత్తి మార్గంలోని వారు. ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టడం సన్యాసుల ధర్మం. సన్యాసులు కూడా మొదట బాగుండేవారు. మీరు కూడా మొదట చాలా బాగుండేవారు. ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. ఇది డ్రామా, ఆట అని తండ్రి చెప్తారు. ఈ చదువు క్రొత్త ప్రపంచం కొరకని తండ్రి అర్థం చేస్తారు. పతిత శరీరంలో, పతిత ప్రపంచంలో డ్రామా అనుసారంగా నేను మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత రావాల్సి ఉంటుంది. కల్పకల్పము లక్షల సంవత్సరాలు కాదు. నేను సర్వవ్యాపిని కాదు. ఇలా మీరు నిందిస్తూ వచ్చారు నన్ను. అయినా నేను మీకు ఎంత ఉపకారం చేస్తాను. శివబాబాను చేసినంత గ్లాని నిందలు మరెవ్వరినీ చేయలేదు. విశ్వానికి అధిపతులుగా తయారు చేసే తండ్రిని సర్వవ్యాపి అని అంటూ ఉంటారు. అవమానం కూడా హద్దు దాటిపోయినప్పుడు మళ్ళీ నేను వచ్చి మీకు ఉపకారం చేస్తాను. ఇది పురుషోత్తమ సంగమ యుగం, కళ్యాణకారి యుగం. ఈ యుగంలో మిమ్మలను పవిత్రంగా చేసేందుకు వస్తాను. పావనంగా అయ్యేందుకు ఎంత సహజమైన యుక్తిని తెలుపుతాను. భక్తి మార్గంలో మీరు చాలా ఎదురు దెబ్బలు తిన్నారు. చెరువులలో కూడా స్నానం చేసేందుకు వెళ్తారు. అలా చేయడం వలన పావనంగా అవుతామని భావిస్తారు.
ఆ నీరు ఎక్కడ, పతిత పావనుడైన తండ్రి ఎక్కడ? అదంతా భక్తి మార్గం, ఇది జ్ఞాన మార్గం. మానవులు ఎంత ఘోరమైన అంధకారంలో ఉన్నారు, కుంభకర్ణుడి వలె నిద్రపోతున్నారు. వినాశకాలంలో విపరీత బుద్ధి కలవారందరూ నశిస్తారు అని గానం కూడా చేస్తారని మీకు తెలుసు. మీకు ఇప్పుడు నంబర్ వార్ పురుషార్థ అనుసారం ప్రీతి బుద్ధి ఉంది, పూర్తిగా లేదు నంబర్ వార్గా. ఎందుకంటే క్షణక్షణము మాయ మరిపిస్తుంది. ఇది పంచవికారాలతో యుద్ధం. పంచవికారాలను రావణుడు అని అంటారు. రావణుడిపై గాడిద తలను చూపిస్తారు. పాఠశాలలో కళ్ళు మూసుకొని ఎప్పుడు కూర్చోరని కూడా తండ్రి అర్థం చేయించారు. వారైతే భక్తి మార్గంలో భగవంతుణ్ణి స్మృతి చేసేందుకు కళ్ళు మూసుకొని కూర్చోమని శిక్షణ ఇస్తారు. ఇది పాఠశాల అని తండ్రి చెప్తున్నారు. దృష్టి ద్వారా పరివర్తన అని కూడా విన్నారు. ఇది ఇంద్రజాలము అని అంటారు. అరే, ఆ గాయనం కూడా ఉంది కదా, దేవతలు కూడా దృష్టి ద్వారా తృప్తి చెందుతారు. దృష్టి ద్వారా మానవులను దేవతలుగా చేసేవాడు ఇంద్రజాలికుడే కదా. తండ్రి వచ్చి బ్యాటరీ నింపుతూ ఉంటే, చార్జ్ చేస్తూ ఉంటే, పిల్లలు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమంటారు? పాఠశాలలో కళ్ళు మూసుకొని కూర్చోరు. అలా కూర్చుంటే సోమరితనం, నిద్ర వస్తుంది. చదువు సంపాదనకు ఆధారం. ఇందులో లక్షల పదమాలంత సంపాదన ఉంది. సంపాదనలో ఎప్పుడు ఆవలించరు. ఇక్కడ ఆత్మలు పరివర్తన అవ్వాలి. మీ ఎదుట ఈ లక్ష్యం ఉంది. వారి రాజధాని చూడాలి అంటే దిల్వాడా మందిరానికి వెళ్ళండి. అక్కడ జడమూర్తులుగా ఉన్నారు. ఇది చైతన్యమైన దిల్వాడా మందిరం. దేవతలు కూడా ఉన్నారు, స్వర్గం కూడా ఉంది. సర్వుల సద్గతి దాత ఆబులోనే వస్తారు. అందువలన ఆబు చాలా గొప్ప తీర్థస్థానం. ధర్మస్థాపకులకు లేక గురువులందరికీ తండ్రి వచ్చి ఇక్కడ సద్గతినిస్తారు. ఇది అన్నింటికంటే గొప్ప తీర్థస్థానం, కానీ గుప్తంగా ఉంది. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రిలో ఏ సంస్కారాలు ఉన్నాయో వాటినే ధారణ చేయాలి. తండ్రి సమానం జ్ఞాన సాగరులుగా అవ్వాలి. ఆత్మ అభిమానులుగా ఉండే అభ్యాసం చేయాలి. సెకండ్ పాయింట్, ఆత్మరూపీ బ్యాటరీని సతో ప్రధానంగా చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ స్మృతి యాత్రలో ఉండాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. చాలా చాలా మధురంగా అవ్వాలి. వరదానం, త్రికాలదర్శిగా ఈ దివ్య బుద్ధి యొక్క వరదానాన్ని కార్యంలో ఉపయోగించే సఫలతా సంపన్న భవ. బాప్దాదా ప్రతి పుత్రునికి దివ్య బుద్ధి యొక్క వరదానం ఇచ్చారు. దివ్య బుద్ధి ద్వారా మాత్రమే తండ్రిని, స్వయాన్ని, 3 కాలాలను స్పష్టంగా తెలుసుకోగలరు. సర్వశక్తులను ధారణ చేయగలరు. దివ్య బుద్ధి గల ఆత్మలు ఏ సంకల్పాన్ని అయినా కర్మ లేక వాచాలోకి తీసుకురావడానికి ముందే ప్రతి మాట లేక కర్మ యొక్క 3 కాలాలను తెలుసుకొని ఆచరణలోకి తీసుకొస్తారు. మంచి చెడ, బాబా శ్రీమతమా కాదా, బాబాకు నచ్చుతుందా లేదా అని తెలుసుకొని తర్వాత ఆచరణలోకి తీసుకొస్తారు. వారి ముందు భూత భవిష్యత్తులు కూడా వర్తమానం ఎంత స్పష్టంగా ఉందో అంత స్పష్టంగా ఉంటాయి. ఇటువంటి దివ్య బుద్ధి కలవారు త్రికాల దర్శులుగా అయినందున సదా సఫలత సంపన్నంగా అవుతారు. స్లోగన్, సంపూర్ణ పవిత్రతను ధారణ చేయువారే. సంపూర్ణ పవిత్రత అంటే మనస్సు, వాక్కు, కర్మ, దృష్టి, వ్యవహారం, సంబంధ సంపర్కంలో అన్నింటిలో పవిత్రతను ధారణ చేయువారే పరమ ఆనందాన్ని అనుభవం చేయగలరు. అవ్యక్త ఇషారా, ఇచ్ఛామాత్రం అవిద్యా స్థితిని అనుభవం చేసుకొని ఇతరులకు అనుభవం చేయించటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. మీ చిన్న చిన్న సహోదర సహోదరీలు
ఈ ప్రపంచంలోని వారందరూ సోదరాత్మలను గురించి బాబా చెప్తూ ఉన్నారు. ఈ కోరిక పెట్టుకొని మీ పెద్దవారి వైపు చూస్తూ ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు, మా మనోకామనలను పూర్తి చేయండి, మా సుఖశాంతి కోరికను పూర్తి చేయండి. మరి మీరేం చేస్తూ ఉన్నారు? వారి కోరికలను నెరవేరుస్తూ ఉన్నారా, లేదా మీ కోరికలనే పూర్తి చేసుకుంటూ ఉన్నారా? ఎప్పుడైతే మీ హృదయంలో ఈ శ్రేష్టమైనటువంటి నారా వెలువడుతుందో, ఇచ్చా మాత్రం అవిద్య, కోరికలంటే ఏంటో నాకు అస్సలు తెలియదు అనే విధంగా, అప్పుడే అందరి కోరికలను మీరు పూర్తి చేయగలరు. ఓం శాంతి.